ఒకసారి ఈ మేడం గారి మాటలు వినండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎవరో పెట్టారు పోస్టు 99లో రాజారెడ్డి, 2009లో రాజశేఖర్ రెడ్డి, 2019లో వివేకానంద రెడ్డి, తర్వాత చూస్తే 2029లో మరి ఎవరో నెక్స్ట్ ఇలాగా వీళ్ళు వస్తుంది ఏం చేస్తారంటే ఎవరెవరిని విజయం అంటున్నారు. మరి 2029 జాగ్రత్త అమ్మా అని అంటే ఇట్లా వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళేంటి, వస్తే ఏం చేస్తారు ఇప్పుడే చెప్పేస్తున్నారు మేము వస్తే ఏం చేస్తామని. ఇట్లాంటి వ్యక్తుల్ని మీరు పెంచి పోషించి నోట్ల కట్టలతో ఏంటి అసలు అదంతా నువ్వు చేసిందంతా అవినీతి. మేడం 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 కాస్త ఆగండి మేడం. ఇదంతా మీరు చేసేది చంద్రబాబు నాయుడు సార్ గారు మెప్పు కోసమే మాకు పూర్తిగా అర్థమైంది మేడం. కానీ మీ కూటమి నాయకులు కానీ మీ కూటమి కార్యకర్తలు కానీ వివేకానంద రెడ్డి సార్ కేసులో జగన్మోహన్ రెడ్డి సార్ గారికి పాత్ర ఉంది అని మీరు ఆరోపిస్తున్నారు కదా మేడం. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా మేడం ఉంది. ఆ వివేకానంద రెడ్డి సార్ కూతురు కూడా మీకే కదా మేడం సపోర్ట్ చేస్తుంది. అయితే ఆ కేసులో వేగవంతం చేయండి దర్యాప్తు. నిందితులు ఎవరైతే వాళ్ళకి శిక్ష పడేలా చేయండి కదా మేడం. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారికి హత్యా మనస్తత్వమే ఉంటే మీరు ఇంత ధైర్యంగా కూర్చొని మీడియా ముందులో మాట్లాడగలుగుతారా మేడం? మీరంటే మీరే కదా మేడం. ఈ హైపర్ ఆది, సీమరాజా, కిరాక్ కార్పి, చేబ్రోలు కిరణ్ వీళ్ళంతా మాట్లాడగలుగుతారా? మా నాయకుడు మంచి మనసున్న నాయకుడు కాబట్టే, న్యాయం పట్ల నడిచే నాయకుడు కాబట్టే అన్నీ సహనంగా ఉన్నాడు, సహనంగా చూస్తున్నాడు మేడం. దయచేసి అది ఆలోచించండి మీరు. అర్థమైందా మేడం? జై జగనన్న, జై జై జగనన్న.